గ్రూప్ 1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును రద్దు చేయడంతో గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించింది. ఇప్పటికే 522 మందికి తెలంగాణ ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చింది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గ్రూప్ 1 పరీక్ష వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడించిందని చెప్పాలి. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేస్తూ డివిజన్ బెంచ్ కొద్ది నిమిషాల క్రితమే కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో సింగిల్ బెంచ్ కొన్ని కీలకమైనటువంటి అంటే అంశాలను పరిగణలోకి తీసుకొని వాటిని అమలుపరిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే అభ్యర్థులు, ముఖ్యంగా ఎవరైతే ఎంపికైనటువంటి అభ్యర్థులు కాకుండా మిగిలినటువంటి చాలామంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి దానిపైన విచారణ జరిపినటువంటి సమయంలో గ్రూప్ 1 పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా మూల్యాంకన విషయంలో కావచ్చు, బయోమెట్రిక్ కావచ్చు, నిబంధనలు అమలు పరచడంలో టీజీపీఎస్సీ విఫలమైందనేటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని గతంలో సింగిల్ బెంచ్ ఫలితాలను రద్దు చేస్తూ మరోసారి పునర్మూల్యాంకన జరపాలి, అవసరమైతే మరోసారి పరీక్ష నిర్వహించాలంటూ కూడా గతంలోనే సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవాల్ చేయడం జరిగింది. దానిపైన సీజే ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తాత్కాలికంగా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో దాదాపు సెలెక్ట్ అయినటువంటి 562 మంది అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి వారికి పోస్టింగ్లు కూడా అలాట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాని తర్వాత ఈ రోజు తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం తుది తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేసింది. గతంలో టీజీపీఎస్సీ 562 మంది అభ్యర్థులను ఎంపిక చేసిందో దాన్ని సమర్థించడం జరిగింది. ఎక్కడా కూడా పునర్మూల్యాంకనం చేయాల్సినటువంటి అవసరం లేదు. మరోవైపు బయోమెట్రిక్ విధానం కావచ్చు, గ్రూప్ 1 నిర్వహణలో ఎలాంటి లోపాలు లేవనేటువంటి అంశాన్ని ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ రోజు తీర్పును కూడా వెల్లడించింది. 562 మంది అభ్యర్థులతో పాటు టీజీపీఎస్సీకి ఇది ఊరట అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో సింగిల్ బెంచ్ ఆర్డర్ను కూడా ప్రస్తుతం అయితే మాత్రం రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం తీర్పును వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.